హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. మీరు ఎగ్స్తో సింపుల్గా ఏదైనా స్నాక్ టేస్టీగా చేసుకోవాలనుకుంటే ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి. తిన్నారంటే టేస్ట్కి ఫిదా అయిపోతారండి. అంత బాగుంటుంది, క్రీమీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తుంటే నేను నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదండి. ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కూడా వద్దనుకుంటా తినేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇదే డిష్ని మనం రెస్టారెంట్స్లో తినాలంటే చాలా కాస్ట్ ఉంటుంది. సింపుల్గా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ బటర్ గార్లిక్ ఎగ్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ వేసుకోండి. నేనైతే 4 ఎగ్స్తో చేస్తున్నాను. 4 ఎగ్స్తో అంటే ఇద్దరు తినొచ్చు, ఇద్దరికి సరిపడా చేస్తున్నాము. ఇప్పుడు ఇందులో 1/8 టీ స్పూన్ మిరియాల పొడి, కొంచెం అంటే కొంచెం చిల్లీ ఫ్లేక్స్, కొంచెం ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం వేసుకోండి. అలాగే ఇటాలియన్ సీజనింగ్స్ కూడా కొంచెం వేసుకోవాలి. జస్ట్ ఎగ్స్కి ఆ ఫ్లేవర్ వచ్చేలాగా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని బాగా కలుపుకోవాలి. సాల్ట్ అయితే ఎక్కువ పట్టదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. బాగా బీట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా బీట్ చేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ నూనె, 1 టీ స్పూన్ బటర్ వేసుకోవాలి. ఈ బటర్ ఇంకా ఆయిల్ ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది కొంచెం కాగిన తర్వాత మనం బీట్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అది పోసేసుకోవాలి. ఇప్పుడు స్పూన్తో వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉడికిన ఎగ్ని ఎప్పటికప్పుడు పక్కకి తీసేసుకుంటూ ఉండాలి. పచ్చి ఎగ్ అంతా ఒకవైపుకి వచ్చేలాగా, ఉడికిన ఎగ్ అంతా ఒకవైపుకి వచ్చేలాగా చూడండి. ఈ విధంగా ఫ్లేమ్ అయితే మీడియంలోనే ఉంచాలి. ఇలా స్పూన్తో కలుపుకుంటూ ఈ పచ్చిదనం తగ్గేంత వరకు ఉడికించుకోవాలి. బాగా ఈ విధంగా ఉడికిన తర్వాత దీన్ని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరి చిన్నగా కట్ చేయొద్దు. ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఎగ్ని ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇందులో 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుని ఇందులో కాచి చల్లార్చిన పాలు, ముందు కొంచెం పాలు పోసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మొత్తం అయితే 1/2 కప్ పాలు పడతాయండి. 125 ml పాలు పడతాయి దీనికి. ముందు ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత మిగిలిన పాలు కూడా పోసేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఎగ్స్ వేయించుకున్న ప్యాన్ ఉంది కదా, అది పెట్టేసి 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకుని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ బటర్ కొంచెం కాగిన తర్వాత 10 వెల్లుల్లి రెబ్బల్ని బాగా సన్నగా తరిగి వేసుకుని వేయించుకోవాలి. వెల్లుల్లి పచ్చిదనం పోయేంత వరకు బాగా వేయించేసుకుని దీంట్లో కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కొంచెం వేసుకోవాలండి. అన్నీ కూడా ఇటాలియన్ సీజనింగ్స్ కూడా కొంచెం వేసుకోవాలి. ఇంకా మిరియాల పొడి, ఇది కూడా కొంచెం వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఎగ్స్లో కూడా వేసాం కాబట్టి అన్నీ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం కార్న్ఫ్లోర్ పాలలో కలిపి పెట్టుకున్నాం కదా, అది పోసుకోవాలి. పోసే ముందు ఒకసారి కలుపుకోండి, కార్న్ఫ్లోర్ అంతా కూడా అడుగు నుండిపోతుంది. బాగా కలిపేసుకుని ఇందులోకి పోసేసుకోవాలి. పోసేటప్పుడైతే ఫ్లేమ్ లోలోనే ఉండాలి. ఇప్పుడు వెంటనే కలిపేసుకోవాలి, లేదంటే అడుగున ఒక లేయర్ లాగా కట్టేస్తుంది. ఫ్లేమ్ని లోలోనే పెట్టేసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మీకు కార్న్ఫ్లోర్ వాడడం ఇష్టం లేకపోతే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. గోధుమ పిండి అయితే 1 టీ స్పూన్ గోధుమ పిండిని బటర్లో వేసి వేయించి అది బాగా వేగిన తర్వాత పాలు పోసి కలుపుకొని ఉడికించుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా కలుపుతూ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, ఈ సాస్కి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. మనకి బటర్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ అయితే చాలా కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. సాల్ట్ ఏమాత్రం ఎక్కువైనా కానీ టేస్ట్ అంతా పాడైపోతుంది. చాలా తక్కువ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. బాగా కలిపేసుకుని మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. ఈ వైట్ సాస్ అంతా కూడా ఎగ్స్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇంకా కావాలంటే మీరు పైనుంచి సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, క్రీమీగా ఎంతో టేస్టీగా ఉండే బటర్ గార్లిక్ ఎగ్స్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇలాగే తినేయచ్చు, లేదంటే బ్రెడ్ పైన వేసుకుని శాండ్విచ్ లాగైనా తినొచ్చు, రోటీస్తో తినొచ్చు. మేమైతే ఇలాగే తినేస్తామండి, ఫోక్తో ఒక్కొక్క పీస్ తీసుకుని తినేస్తాము. అసలు ఎంత టేస్టీగా ఉంటుందో, అచ్చం రెస్టారెంట్స్లో తినట్లే ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.